ఒకప్పుడు రాష్ట్రానికి మధ్య చెక్ పోస్టులు ఉండేవి. ఆ చెక్ పోస్టుల దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో ఆ చెక్ పోస్టులో కాగితాలు చూపించి ప్లస్ ఆ డబ్బులు కట్టి ఆ రాష్ట్రానికి వచ్చినందుకు మళ్ళీ వాళ్ళకు లంచం ఇవ్వాలి. దారిలో ఉన్నప్పుడు లంచం ఇవ్వాలి. ఈ చెక్ పోస్ట్ వ్యవస్థని మోడీ సర్కార్ తీసేసింది. ఎందుకు? ఇప్పుడు టోల్గేట్ సిస్టమ్ వచ్చాక, ఇంకోటి దేశమంతా ఒకటే జిఎస్టీ వచ్చాక, దేశమంతా ఒకటే పన్ను వచ్చాక ఇంకెందుకు? ఇదివరకు బాగా గుర్తు, మాకు విజయవాడలో కుమ్మరపాలెం సెంటర్ దగ్గర చెక్ పోస్ట్ ఉండేది. వందల కొద్ది లారీలు రాత్రి పగలు అక్కడే, ఆ లారీల కోసం అని చెప్పి అక్కడ హోటళ్ళు రాత్రి తెల్లవారులు నడుస్తూనే ఉంటాయి అన్నమాట. అక్కడే వైన్ షాపులు ఇవన్నీ కూడా. అక్కడ ఒక్కోసారి ఎక్కువైపోయి ఆ సౌండ్లు, ఆ లారీలో వాళ్ళకి చిరాకేసి కొట్టే సౌండ్లు మాకు రాత్రి నిద్ర పట్టేది కాదు. ఆ టోల్ గేట్ల దగ్గర ఈ వసూళ్ళు ఇదంతా చూసేవాడు చిన్నతనంలో. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయిందనుకుంటే మళ్ళీ బోర్డర్ దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం పెట్టుకుంటే లారీ డ్రైవర్లకే కడుపు రగిలి వీడియో తీసి వదిలిపెట్టినటువంటి ఘటన ఇది. 200 ఇవ్వమంటున్నా. ఒక అడ్వకేట్ ఇదంతా ప్రొజెక్ట్ చేయడంతో బయటకు వచ్చింది. అడ్వకేట్ ఎవరైతే ఆశిష్ దీన్ని మొత్తానంటే సోషల్ మీడియాలో వచ్చిందని తను హైలైట్ చేసుకొచ్చారు.